ప్రేమ embodiments of love. ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు. The present condition, the position of the world is very well known to you. దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. There is no scope to speak of the divine. ధనమే దైవం వయ్యే. Money is viewed as God. మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? Where can you expect righteousness to prevail? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు. You will not be able to find God by any other path other than love. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Love is God. God is love. అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి? How is love as you find it? ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు. We consider love in relation to worldly, ephemeral, transient, momentary objects and the material. విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుడి యందు కూడాను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం. In fact, there lies hidden the wealth of wisdom in everyone. ఇట్టి పరిస్థితుల యందు దేనిని దైవమని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. Under these circumstances, is not possible to bifurcate, differentiate the divine and the nature. ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుల గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు. In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness. ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది? When the love is totally selfish, how is it possible to teach about God? కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్, అది నిజమైనటువంటి దైవత్వం. Therefore, true divinity is reflected in the form of selfless love. ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి. Love that is selfish is quite common, right from the snake to the noblest person. ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది? How is it possible to teach and speak about love under these circumstances? నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను. Bhagavan always speaks about love. నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు. Bhagavan is not aware of any other path other than love. ఈ ప్రేమ కలిగినటువంటి మానవులకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి యొక్క వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు. Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether. ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
Under these conditions, how are we to learn about love? ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. Everyone, in fact, loves one another. అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించ తగనది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. No one has any authority to decide that one deserves love, the other one does not deserve. ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది? The nature of love, how is it possible to comprehend and assimilate? ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయనా అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు. If you ask a boy, whom do you love? He will say, I love my grandmother. అయితే ఈ గ్రాండ్ మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు? How is it why he loves his grandmother? ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్ మదర్ని ఎందుకు ప్రేమించటం? The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother? సర్వత పాణిపాదం తత్సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos. అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించతగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవ్వరికి లేదు. Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love. కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Therefore, love is God, God is love. ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు. God we know verbally in a name, but no one can see the form. అయితే దీన్ని పట్టి ప్రేమించినప్పుడు సాధించడానికి పూనుకున్నప్పుడు ప్రేమ అనేటువంటి ఒక స్వరూపాన్ని పొందుతుంది. However, with the determination, intense effort, one will be able to visualize love in a specific form. సర్వత పాణిపాదం తత్సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God is present all over the universe, all over the cosmos, with all hands are His, all legs are His, all ears are His, all eyes are His. అన్నింటి ఎందుకు ప్రేమ అనేటువంటి సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రేమించడం. When there is love as an underlying current, how can you deny anyone? ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు. Therefore, this sort of an attitude as to demarcate is not proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ప్రేమ స్వరూపులే. You are all embodiments of love. మీ అందరి యందు ప్రేమ ఉన్నది. There is love latent in you. కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు? But how are you experiencing this love? ఈ ప్రేమను వాక్యంతో చెప్పడానికి వీలు కాదు. Love cannot be explained by word or verbally. ఈ ప్రేమను మనం ఒక పరిస్థితుల యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు. Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby. కానీ ఈ ప్రేమతత్వము ఎటువంటిది? What is the nature of love? ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది. This love is immanent in everyone. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు. But each one will begin to assume a specific form and experience. తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు. He considers that love in totality is represented in the form of his thought. అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం. This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రపంచంలో
ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెలించినటువంటిది ఏ ఒక్కటి కూడా మనకు కనిపించడం లేదు. In this world, you don't find anything else other than love, which is unshakable. ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము. This is an eternal truth, a permanent path. ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను దీన్ని మెదలటానికి వీలు కాదు. In no situation can you change it or move it. ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వానికి మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి. It is only the humanness, human quality, which will help us to experience this love. మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము. We consider the nature of love as the very attribute of divinity. ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Where is divinity? మానవుని యొక్క అంగముల యందు ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరం అవుతుంది. In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony. ఈ యొక్క ఏకత్వం నందు ఈ డివినిటీ కనిపిస్తుంది. In this coordination, oneness, you find divinity. ఈ ఒకదాని యందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి? If we just localize, narrow it down to a specific form, how can you call it divinity? కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు. In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless. కనుక మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా నిర్ణయం చేసుకుంటే మనకి ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ప్రేమ ఒక్కటే. Therefore, on inquiry, we will know that the same love is uniform, present everywhere. ఇది మానవత్వంలోనూ తప్ప ప్రతి జీవతత్వం నందు కూడా ఉన్నది. Not only in humanity, it is present in the very life principle of every organic being. ప్రతి ప్రాణి యందు కూడాను ఈ డివినిటీ నిరంతరము ఉంటుండాలి. In every living creature, you find love existing. కానీ ఈ డివినిటీలోనే ఎనిమిటీ కూడా ఉంటుండాలి. But we also think of the enmity at times. ఈ ఎనిమిటీ లోపలనే డివినిటీ లోపల ఒక విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం ఇమిడి ఉంటున్నది. Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full. కానీ ఈ ప్రేమతత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి యొక్క భావము. But in the nature of love, the supreme thing is the divine love. దీనిని మనం ఏ రీతిగా చూపగలము? How do you demonstrate supreme divine love? మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించి చేయాలి. This divine supreme love can only be experienced, shared blissfully. ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటి దానిగానే ఇది చేరుతూ ఉంటుండాలి. Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme. దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు. Bhagavad Gita also referred to this love in various dimensions. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. That the divinity is present in everyone, as all the hands, the feet, ears and eyes are His. అయితే దీనిని మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు ఉంటున్నాయి. How are we to name it? Each one of us has a name, in fact. పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు. Nomenclature might vary, but the material will never. నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది. Jewels may be many, but gold is one. ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this gold? ఇది అన్ని కూడా భూమి నుండి పుట్టినవి. In fact, you all get them from Mother Earth. కనుకనే దైవం కూడాను ఈ మానవత్వం అందరినీ పుట్టినాడు. Therefore, God is in human form. దైవం మానుష రూపేణ. God takes a human form. ఇది
మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడా దైవమే. Therefore, in reality, everyone is divine. ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే. All heads are His. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. Therefore, God is described as multifaceted, multidimensional cosmic personality. దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఇక్కడ ఇమిడి ఉంటున్నది. Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity. ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి. Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence. కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది. There is sacred power hidden in the depth of silence. దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు. The mouth is gifted not merely for speaking. ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము. In fact, the tongue is utilized for gossip and the tall talk. కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి. Therefore, we need to maintain silence. పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు. Ancient sages observed silence. ఈ మౌనం అంటే ఏమిటి? What is silence? వాగ్బంధన చేయటము. Refraining from talk is silence. కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు. In fact, it is not so. ఈ వాక్కుకు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి. Beyond this, there is a higher level of silence. ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి. When once we say it is transcendental, it has got different meanings and interpretations. ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది. This transcendental supreme love is present in everybody. అది ఏ రీతిగా నీవు గమనించగలవు? How can you observe this? అది కేవలము నీ మౌనం ద్వారా నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రిలేట్ చేసుకోవచ్చును. The transcendental divinity can be observed only in solitude and utter silence. దీనికి ఒక విధమైనటువంటి వర్ణనలు లేవు. In fact, it doesn't need any narration. ఏ వర్ణన కూడా నువ్వు లేనటువంటిది అవార్ణానికి అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression. నీవు ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది. In fact, the material object can be viewed in a definite form. మెటీరియల్ అబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది. It is only the thought that will give a definite form and a name to the material objects. కానీ ఇది అన్నింటికీ సమన్వయం అవుతుంది. We will also find a unifying factor in all these. కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి. To experience God, it is possible only in the depth of silence. ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి. We should know the true nature, the proper way of observance of silence. ట్రూ నేచర్ అంటే ఏమి? దీనికి ఇంకొకటి అన్ట్రూత్ ఉంటుందా? When once we say it is true nature, is there anything like untruth? కనుక ఇది ట్రూ నేచర్. Therefore, it is truth of truth. చూసినంతా కూడాను ట్రూత్. So what all that you say is truth. ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటున్నది. Therefore, it is only truth that exists. కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము. But we are not able to believe all that we see. దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకొని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది. With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth. దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు. It's not possible to express verbally by any words. కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి కనిపించడానికి వీలు కాదు. Therefore, mere expression will never help us to experience God. చూసిన అంతా కూడా పరమాత్ముడే. Therefore, what all that you see is divine. విన్నదంతయు పరమాత్ముడే. All that is heard is divine. ఉన్నదంతయు పరమాత్ముడే. It's only God that exists.
దానికి ఏ పేరు పెట్టవచ్చును, ఏ రూపం దిద్దవచ్చును. What name you give him, what form you can think of it. కనుక మనకు రూపనామాన్ని పెట్టడానికి మనకి ఏమాత్రం అధికారం లేదు. Therefore, we cannot give a specific name and a form to God. కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కానీ రూపం కనిపించడం లేదు. Therefore, God is a term here, a word, but you don't see any form. దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్గా కనిపిస్తుంది. Therefore, in a blissful state, we will experience that God is bliss. కనుకని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, తత్వం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం. Therefore, the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless. ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయి. Therefore, in any form, we can experience the divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దీన్ని గుర్తించడానికి మనం ప్రయత్నించడం చాలా పొరపాటు. No effort will help us to know the divinity. It is a mistake to think so. మనం నిశ్శబ్దంగా దానిలో ప్రవేశించి దాన్ని ఆనందంగా అనుభవించాలి. It is only silence that will help us to experience the divinity blissfully. కనుకని సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. So it is said, silence is gold. గోల్డ్ ఈజ్ గాడ్ అన్నాడు. And this very gold is God. కనుక ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే అన్ని రూపాల్లోనే ఉంటుండాలి. God takes upon himself all forms. అన్ని రూపములు కూడాను దైవమే. All forms are his. వేదము అన్ని విధాలా బోధిస్తూ వచ్చింది. Vedam teaches the same principle. సహస్రశీర్ష పురుష అన్ని కూడాను సహస్రమైనటువంటివి. It says that God is multidimensional, has so many forms and names. ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా Just as you make so many jewels out of the same ఒక్క gold, దైవమే అన్ని రూపంలో పొందుతున్నది. the same God takes upon himself many forms. కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి యొక్క నమ్మకమైన మన యందు కలగాలి. Therefore we should see that we have faith in God. అయితే మనము దానిని చూడటానికి ప్రయత్నించకపోతే తప్ప కనిపిస్తుంది. If you inquire, investigate, you'll be able to see him. ఎన్నో మంది అనేక మంది సాధనలు చేసి అనేక సాధన లోపల ప్రవేశించి తద్వారా ఆ దివ్యత్వమైనటువంటి యొక్క మౌనత్వాన్ని తప్పక దర్శించారు. Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence. ఈ సైలెన్స్ లోపలనే ఎన్నో విధమైనటువంటి యొక్క రూపాలు కనిపిస్తుంటాయి. In silence, you'll be experiencing the multi-dimensional aspect of divinity. చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటున్నది. You see a different form at a distance from here. దాని రూపం ఎట్లా ఉంది? What is its form now? కేవలం డైమండ్ రూపంలో ఉంటున్నది. It has the form of a diamond. కానీ ఈ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు. Say it is the diamond, as you know. దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమైండ్ అన్నారు. Diamond should be explained this way. మనసును నాశనం Diamond. చేయాలి. Therefore, the mind has got to be changed. మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము మనకు కానరాదు. Therefore, the withdrawal of the mind will help us to experience the divinity. మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడాను ఉంటున్నది. Mind is present in everyone, everywhere. మనః అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు. Mind has no specific form. అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు. Therefore, you cannot call this mind a diamond. ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము. We research and investigate every material object in this world. నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు. Bhagavan says, mere investigation will not help you to experience the ఒక్క divinity. స్వరూపాన్ని నీవు కలిగించుకో. Have one specific form of your choice. ఆ స్వరూపంలోనే నీ మనస్సును ఇమిడ్చుకో. And see that your mind merges in the form of your taste. అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది. Therefore the form will completely encompass
the whole range of your mind. ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు. And the mind vanishes, reflecting the form of your choice and the taste. క్షణకు మారేటువంటిది మనసు కాదు. Therefore the mind should not change moment to moment. కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి. But today the mind is wavering. ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు. We cannot rely on this wavering mind. చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి. Therefore we should have a concentrated, steady mind. చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా. As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form. అది చూడు, ఎక్కడెక్కడో పోతుండాలి. You find it moving to distances. ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి అక్కడికే వస్తుండాలి. It might move anywhere, but it comes to its original place. కానీ ప్లేస్ను మాత్రం మార్చడం లేదు. But it doesn't change its same identity. అది నిజమైనటువంటి దైవత్వము. That is the true divinity. ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్లో దానికి ఏమాత్రం కూడా అర్థం కనిపించడం లేదు. Though we give the name divinity, but we don't understand its meaning. కానీ డివినిటీ అంటే ఏమిటి? What is divinity then? ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. The only one without the second is Brahma. ఏకాత్మ బ్రహ్మ. It is only God who is one. ఒక్కటే మనకు ఉండేది. Only one that exists. దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు. You may give any number of names, it will never disown or deny. చూడు, అక్కడ కనిపిస్తుండాలి. You find it there. అనేక శిరస్సులు ఉంటున్నాయి. So many heads are here. అనేక హస్తములు ఉంటున్నాయి. So many hands. అనేక నేత్రములు ఉంటున్నాయి. So many eyes. అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు? Well, when you have got so many eyes and forms, then how do you know the unity one? కనుకనే సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్. Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his. ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి. You may see anywhere, it's only one thing that exists. దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి. Concentrated on it, in full attention. ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇంగ్లీష్ పదవులు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు. In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning. కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి. There's one great primordial principle above all this. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం. That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual. కనుక అలాంటి తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది. And that very nature is right now in your grip. నీ చేతి ఎందు నీవు చూసుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు. When that is your very true nature, you are in search of it elsewhere. నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి. It is only your feelings that are reflected in front of you. దీన్ని ఇమాజినేషన్ అంటారు. This is what is called imagination. నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో. You cannot go by your reflections by way of imagination. Go on investigating. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. The whole world is full of these three: reaction, reflection, ఈ మూడు resound. కలిసి ఒక్కటే. In fact, all the three are one. ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే. And the reaction is the effect of the action. కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి. And this reaction will also take you to other state of reflection of the object. ఆ రియాక్షన్ రెండు కూడా చూడుకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో. Therefore, keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, resound. కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది. In a moment of time, you can experience the divinity. కానీ ఇట్టి దానిని మీరు అంగీకరించటం లేదు. But you are not prepared to accept this one. మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి. In fact, what we need is only one. అది ఏ దైవం. That is God Himself. ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే. Only God who is present everywhere. కనుక అతి ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి. That unity, that oneness of the divinity is present in everyone's ఆ heart. ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature. కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్. The nature is full of creatures. క్రీచర్ క్రీచర్ Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher. ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి. Let us have this preacher, the nature, in our attention. కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుడుతుండాలి. Therefore, the nature of the preacher is present in one's own heart. మన యందే పుట్టి మన యందే పెరిగి మన యందే లీనమైపోతుండాలి. The preacher, the nature, is born right from the beginning, grows over a period of time. కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు. It will never run away from you. అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం నందు ఉంచుకోవాలి. The preacher who is present within you has got to be looked after within. ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి. In Sanskrit, the preacher has so many names. ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది. And this preacher you will be finding in the nature. ప్రీతిలో కనిపిస్తుంది. This preacher you will be able to experience with preeti or love. ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వాన్ని చూడగలము. The more of preeti or love you have, you will be able to experience God. ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు. In a moment you can recognize and experience. చూడు, ఆ మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి. There in the midst, at a distance you find it. కన్నులు కనిపిస్తున్నాయి, You see the eyes, హస్తములు కనిపిస్తున్నాయి, hands are seen, నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి, feet that walk are seen. అన్ని కనిపిస్తూనే ఉన్నాయి. All are seen from here. దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది. When once you grasp, you can contain them all in your heart. నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో. See that there will be no differences in you. కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకు ఏమాత్రము కనిపించదు. If you do not give up the differences, variation, you cannot experience the unity. కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. Therefore, the whole world, the universe may be of multiplicity, but we should know the unity in diversity. కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది. If you want to see God, in fact you can see Him in a moment of కానీ time. ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటి నీకు అర్థం కావటం లేదు. But you are not able to know that you see the divine God only. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి. To know, to experience this, you have to change your thoughts. మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి. As is the color of the glass, so will be the color of the scene that you see. కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి Therefore change the colored glasses. ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో. Without wearing colored glasses, see the reality all by yourself. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. Catch hold of this love firmly. ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు. With this love you will be able to see anything in this world. సర్వ ప్రదేశములందు కూడా నువ్వు ప్రయాణం చేయగలవు. You will be able to travel, reach across. నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటాది. And the love will follow you like shadow, the reflection. కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కాదు. It's not merely limited to reflection, reaction and sound. ఇది రియాలిటీ. This love is the reality. మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు. You can, if you are watchful of this love, you can continue to witness it. కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి. So develop this stability first. ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి. If you are steady, you will be able to accomplish the rest. ఈ స్టడీ అనేటువంటిది ఎట్టమైనా చేయాలి. How can you be steady? ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు. Be steady in your own path, in your own chosen form. So ఈ enduring. చర్మ చక్షువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాము.
We just dismiss it because things are seen with the physical naked eye. ఈ చర్మచక్షుడు కాదు మనకు కావాల్సింది, It's not the physical naked జ్ఞాన eye. చక్షువులు కావాలి. It is the wisdom eye that's important. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి. Consider everyone as divine, whosoever is అందరూ present in దైవ front of you. స్వరూపులే అని భావించు. Feel that all are divine. నీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు. Your mother, father, sister, brothers, all are divine. అందుకోసమే త్వమేవ మోదాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ కల్వం మమ దేవ దేవాని. Therefore we say, Oh God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend. అన్ని కూడా నువ్వు ఒకరిగానే భావించుకో. So all are divine, have this feeling. దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు. Do not doubt any. ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాలా మనము మనసు అయోమయమైపోతుండాలి. Because of so many doubts we are confused. ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు. Never give any scope for doubts. నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది. Many approach Bhagavan and ask him. కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒకదానిపైన ఉంచుకో. Bhagavan always tells him, have full faith on one. అప్పుడు ఏది నీ అదొక్కటే కనిపిస్తుంది. You will see that on which you have full faith. కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి. Have only one path, one vision. ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం జరిపినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు. Following this spiritual practice in depth, in reality, you will be able to experience the divinity. కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో. So have a chosen form. దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో. Install it, fill it in your heart. ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలనివ్వకుండా చూసుకో. And see that the form is steady in your heart. అది నీ యొక్క ధ్యానము. That is your meditation. మెడిటేషన్ అనగా ఏమిటి? What is meditation? ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు. Meditation does not mean merely closing the eyes and imagining so many ఈ forms. కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదది. Mere closing your eyes does not amount to meditation. కానీ దాన్ని స్థిరమైనటువంటి ఒక రూపంగా తీర్చుకోవాలి. And the form should be steady. It should be installed. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమకు మించినటువంటి సాధన మరొకటి లేదు. There is no other spiritual practice beyond love. ఆ ప్రేమతత్వం కోరుకుంటే తప్పక నేను చెప్పగలను. And how do you acquire this love? You should be able to ఈ know. ప్రేమతత్వాన్ని ఒక్క మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. And this love should flow in one direction. దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు. It should not be diverted in different ways. తప్పగా ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపం మీకు గోచరిస్తుంది. Let the love flow in a single direction so that you will experience. కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? But where can you get this direction? ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే. It is the direction of your own making. కానీ అది చేయటం లేదు. That you are not doing. అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు. You are not able to see this. కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి. If you want a direction, you should have steady mind, concentrated mind. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ మనసును స్థిరంగా నుంచుకో. Make your mind steady. ఈనాడు ప్రతి దానికి కూడా మనసే మనసే మనసే. In every aspect you find the mind that acts. మైండ్ అనేటువంటిది ఒక్కదాని వల్లనే సర్వము మనకు గోచరిస్తుండాలి. It is only the mind that will help you to comprehend, to visualize. ఈ మైండ్ కు అనేక మార్గములు లేవు. In fact, mind is only one. కానీ మనం దాన్ని పంపుతున్నాము కానీ దానికి ఎక్కడికి పోవడానికి చేత కాదు. In fact, mind does not move on its own. It is only we direct it, divert it in different ways. అది కదలడానికి వీలు లేదు. It cannot change, it cannot move. నీవన్నిటినీ ఆ యొక్క దీనిని ఈ మనసులో స్థిరం చేసుకో. Therefore, make the mind steady. అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది. Then you will be able to see all manifestations. చూడు, ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటుండాలి. How here you see that there? ఎంతో హాయిగా కనిపిస్తుండాలి. How blissful it is. చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండాలి. It is brilliant, shining brilliantly with all radiance. కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది. This brilliance is a matter of gratification. అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది. This radiance is everywhere. కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపిస్తుండేది.
Because we doubt its existence and we also say its non-existence, therefore we are not able to experience it. కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది. Make your feelings steady. That steady feeling will take you to the destination. దానిని నీవు బానిసగా చేసుకోవాలి. And see that feeling will follow you as your follower. Let it be a slave. దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి. Let all the feelings be slaves to follow you. అది మనం అందరినీ ఒక విధమైనటువంటి యొక్క సవాలు చేస్తుంది అని భావిస్తున్నారు. But we think that we are carried away, ride over by thoughts. కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో. Do not follow them. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది. People speak of meditation, but in fact it is so simple. ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు. Meditation is not mere concentration. ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు. Concentration can never be meditation. కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషనే. Meditation is meditation. కదలనటువంటి యొక్క స్థలము, మార్పు చెందినటువంటి యొక్క భావము, That feeling which is changeless, which does not change. అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు. It is only your inner change that makes you feel the change in the outer world. అన్ని నీలోనే మార్పులు అవుతున్నాయి. In fact, all changes are within you. ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం. Bhagavan is very much surprised to find constant changes in everyone. మనసు ఎందుకు మారుతుండాలి? Why should mind change? మారడానికి వీలు లేదు. It's not possible. దానికి ఆ శక్తి లేదు. It has no power on its own. మనసుగానే ఉంటుండాలి. Mind remains. ఆ మనసే మనిషిగా మారిపోవాలి. And this mind should manifest. కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి. Manishi the man, Manasu the mind should be one. ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు. And both are made into one, you will be able to experience that unity. కానీ ఈ 2 దినములు గడిచిన తర్వాత 3వ దినం మీరు నన్ను గలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది. After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి. Be strong enough to experience the divinity. మానవత్వం రావడానికి దేనికోసమని? Why the human life is gifted? తిండి చీతాలతో కాలమును వ్యర్థం చేయటం కోసమనా? Not to waste time for food, raiment and shelter. కాదు. No. మనకిచ్చిండే 5 సెన్సులు, 5 మార్గములు, 5 వస్తువులు, దీని అన్నిటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి. Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given. శబ్ద to reach స్పర్శ the రూప path. రసగంధాదులు, ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి. All the 5 senses have got the underlying same principle. ఈ విధమైన మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది. If you make a sincere effort, you can know this underlying unity. ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు. This oneness unity can be experienced by man only, by no other birds or beasts. కనుక మీరు ఏకత్వం కోసమనే మీరు పుట్టారు. In fact, you are born to experience this unity. అనేకత్వంలో సంచరించడానికి కాదు, Not to go by diversity. ఏకత్వంలోనే నీ జీవితాన్ని ఒక అంత్యం కావించుకోవాలి. We have to end our lives by experience this oneness or unity. అప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుంది. Then only our lives are redeemed. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కానరాదు. In this world, you don't find anything else more than love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిఠే ఏత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ
ఏక రామనా రామ 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 శ్రీ రామ రామ రామ. అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చింది నేను ఇప్పుడు ఒక బాలికకు నేను ఏదో ఇచ్చాను. A girl received all-round gold medal. Bhagavan presented her the gold medal this afternoon. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్. Right from birth, she is highly diabetic. కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు. The parents also doctors gave her many medicines for cure. ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు. She has got one concentrated mind. ఏమీ చేయలేదు. In fact, it is so steady, it won't do. ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది. She has been here for the last 16 years. ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి. She is now studying there in Anantapur campus. ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు. Wherever she may go, she will not have any kind of... తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ ఆ అమ్మాయికి బాధ లేదు. Parents feel sad, but she has no sadness whatsoever. ఫాదర్ మదర్ డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ అని ధైర్యం చెప్తుంటాడు. She always tells her parents, Father, Mother, God is always with me, don't worry, don't worry. ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు. In fact, medicines give no cure. ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది. It is only her faith, concentration could help her. ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు, Swami told her, నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు, this diabetes will do no harm to you. నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో. And certainly you will realize, experience, ఎవరి మాటలు నీవు చెవికి తెచ్చుకోకు. don't go by any other words. ఆ మాట పైన తాను స్థిరంగా ఉంటుండాలి. And she followed Bhagavan's teachings. అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు. Now she has come up to this stage. She will still continue to grow more and more in future. పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది, పట్టునెక్కేది దాకా అట్టే ఉండు. Having determined, do not leave it until you achieve it. కోరినదేదియో కోరనే కోరుతుంది, కోరిక తీరుడు దాకా పోవకుండు. Having wished, never go until you get it. అడిగినదేదియో అడిగితే అడిగినది దాకా విడువకుండు. Having asked once, don't go until it is given to you. కోరు పడలేక నేనే బ్రోవలేవు. God should bless you out of disgust. పొలం తెలియక నీవైన అడగవు, Or else you should get lost or forget yourself. అంతే కానీ తిరిగి పోవుట భక్తులు దీక్ష కాదు అని. And to give up is not the quality of a true devotee.